హలో మై డియర్ కన్నయ్యలు అండ్ కన్నమ్మలు. నిన్నైతే కంటిన్యూషన్ వీడియో పెడతానన్నాను కదా! అయితే నిన్న సండే కాబట్టి మా ఇంట్లో స్పెషల్స్ చూపిస్తారండి ఫస్టు. నాటుకోడి గ్రేవీ అయితే చేస్తున్నాననమాట. అలాగే చేపల పులుసు చేశాను. అలాగే ఫిష్ ఫ్రై గూడా చేశాను. ముందుగానే చేపల పులుసు అయితే పెట్టేసుకున్నాననమాట. అవి ఒక పక్క ఉడుకుతూ ఉంటాయి గదా! ఇదైతే చేస్తూనే ఉండాలి కాబట్టి చికెన్ గ్రేవీ. అందుకని చేపల పులుసు చూసుకుంటూ చికెన్ గ్రేవీ అయితే చేసేసాననమాట నాటుకోడి పులుసు. తర్వాత ఫిష్ ఫ్రైకి గూడా మసాలాలన్నీ వేసేసుకొని తడిపి పెట్టేసుకున్నాను. మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట నైట్ కోసం ఇవి. తర్వాత ఇంట్లో నేరేడు పండ్లుంటే అవి కొంచెం స్వీట్‌నెస్ తక్కువున్నాయన్నమాట. అయితే షుగర్ వేసేసి జామ్ లాగా చేసేసాను. బ్లూబెర్రీ జామ్‌ని బ్రెడ్‌కి గాని, లేకపోతే చపాతీకి గాని అప్లై చేసి ఇచ్చేస్తే పిల్లలు ఈజీగా తినేస్తారనమాట. కాకపోతే ఇక్కడ షుగర్ ప్లేస్‌లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేసేయండి. సీజనే కాబట్టి బాగా అవైలబుల్‌లో ఉంటున్నాయి. కాకపోతే స్వీట్‌నెస్ తక్కువ ఉంటున్నాయన్నమాట. తర్వాత ఫిష్ ఫ్రై కూడా చేసేసాననమాట. ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు చేప వేసేసిన తర్వాత 5 నిమిషాల దాకా కలుపుకుండా ఉంటే పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట విరగకుండా. తర్వాత అయితే నేను చేసుకున్నవన్నీ బాక్స్‌లో వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా నెయ్యి కాచుకున్నానని. ఆ నెయ్యి ఇదేననమాట. తర్వాత పులిహోర మిక్స్ ఇవన్నీ బాక్స్‌లో వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. ఇది బంగారం వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.